హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా వాట్సాప్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా వీడియో అనేది యానిమేషన్ రూపంలో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇలా ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. ఇది చాలా క్రియేటివ్గా అయితే ఉంటుంది. ఈ వీడియోను ఎలా క్రియేట్ చేయాలో మన ఛానల్లో చూసి తెలుసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ప్లేస్టోర్లో నుంచి ట్రావెల్ బూస్ట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ట్రావెల్ బూస్ట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నేను హైదరాబాద్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని వీడియో రూపంలో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఫ్రీయే. తర్వాత ఇక్కడ డెస్టినేషను, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఆ ప్లేస్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నేనైతే సత్తపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ లైన్ అనేది మీరు ఏ ఊరి మీద నుంచి వెళ్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఊరి మీద నుంచి వెళ్తున్నా కానీ అక్కడ నుంచి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి వెహికల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ నేనైతే హోల్డ్ చేసి పట్టుకున్నాను. మీకు నచ్చిన వెహికల్ కానీ ఏదైనా ఏరోప్లేన్ కానీ మీకు నచ్చిన ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ అయితే ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన క్రియేటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకొని తర్వాత మీరు ఇక్కడ అనేది బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. పైన కనిపిస్తున్న యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ కూడా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ ఫోటో కావాలంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లే అని అడుగుతుంది. ప్లే మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. హైదరాబాద్ నుంచి నేను ఎక్కడికైతే డెస్టినేషన్ పెట్టానో ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని సెకండ్స్ కావాలి, ఇంకా వెహికల్ సైజ్ ఎంత, మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వీడియో లెంత్ ఉంది కదా, ఇక్కడ మనం వాట్సాప్లో వచ్చేసి 30 సెకండ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నేను 26 సెకండ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వెహికల్ సైజ్ అయితే పెంచుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి కిలోమీటర్స్, మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఏంటనే ఆప్షన్స్ కూడా అయితే మీకు కనిపిస్తున్నాయి. వీడియో సైజు ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు వీడియోని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ వీడియో అని ఉంది కదా కింద, దాన్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఎవరికైనా షేర్ చేయొచ్చు. దీన్ని వాట్సాప్లో పెట్టుకుంటే కొంచెం క్రియేటివ్గా ఉంటుందని ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసుకోండి. వీడియో కొంచెం స్లోగా డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత గ్యాలరీలో అయితే ఉంటుంది. ఆ గ్యాలరీలో నుంచి మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే పెట్టుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.